ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మనం చాలా వీడియోలు చేసాం దాని గురించి. అది ఇంకా మర్చిపోక ముందే ఇంకా చాలా మంది డెడ్ బాడీస్ కూడా దొరకలేదనే వార్త కూడా వింటున్నాం మనము. క్లారిటీ రాలేదు. అయినా సరే మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే నిన్న నైట్ జరిగినటువంటి లండన్, మరి అక్కడ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే జరిగిందంట. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే, మనకు అహ్మదాబాద్ సంఘటన తర్వాత వరుస పెట్టి కొన్ని నడుస్తూ ఉన్నాయి. కొన్ని విమానాల నుండి లోపాలు బయటపడుతున్నాయి. కొన్ని ప్రారంభించడానికి అంటే ప్రయాణం స్టార్ట్ అవ్వడానికి లేట్ చేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాక వెళ్తున్నాయి. అంటే ఒక భయం అనేది ప్రారంభమైంది అహ్మదాబాద్ సంఘటన తర్వాత. దాంట్లో కూడా తెలుస్తుంది ఏంటంటే 2 ఇంజన్లు ఆఫ్ చేసి ఉండడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. ఎవరో ఆ బటన్స్ ఆఫ్ చేశారు, ఆ బటన్స్ వల్ల వచ్చింది అంటే తెలుస్తుంది. ఇంకా పూర్తిగా రిపోర్ట్స్ రాలేదు. అక్కడక్కడ కొంత ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే 2 ఇంజన్లు ఏకకాలంలో ఆఫ్ చేసి ఉంటాం. జనరల్గా ఒక ఇంజన్ ఆఫ్ చేసి ఉంటే ఇంకో ఇంజన్ ఆన్ చేసి ఉంటుంది. అవసరాన్ని బట్టి 2వ ఇంజన్ ఆన్ చేసుకుంటారు సహజంగా. కానీ 2 ఇంజన్లు ఆఫ్ చేయడం వల్లనే ఆ ప్రమాదం జరిగిందనేది వాళ్ళు చెప్తున్న మాట. సరే, అది ఏమైనప్పటికీ మరి మనకు భూమి మీద జరిగే సంఘటనలు చాలా ఉంటాయి. ప్రతిరోజు మనకు మామూలుగా రోడ్డు మీద ప్రయాణాలు కానీ రైలు ప్రయాణాలు కానీ చాలా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. వేలాది మంది చనిపోతున్నారు. మొత్తం ప్రపంచం మొత్తం తీసుకుంటే లక్షల మీద చనిపోతారు. మొత్తం టోటల్గా ఒక రోజుకి లక్షల మీద చనిపోయే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క దేశంలోనే ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే ఇన్ని దేశాల్లో కలిపి ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి? టోటల్ లెక్కేస్తే 1,00,000 పైగానే ప్రతిరోజు మరణించే అవకాశాలు ఉంటాయి. కానీ మనం విమాన ప్రమాదంలో చనిపోయేటువంటి కొద్ది మందిని మనం ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటాం అంటే ఇవి కాస్ట్లీ మరణాల కింద లెక్కేసుకోవాలి. కాస్ట్లీ మరణాలు ఎందుకంటే టికెట్ ఎక్కువ పెట్టి కొనుక్కొని ప్రాణాలు తీసుకోవడం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మామూలుగా బస్ జర్నీ కానీ లేకపోతే ట్రైన్ జర్నీ కానీ తీసుకుంటే టికెట్తో పోల్చుకుంటే 10 రెట్లు దాదాపుగా ఎక్కువ ఉంటుంది మనకు విమాన ప్రయాణం ఛార్జీలు. సో అది కాక పలుకుబడిన వ్యక్తులు, బాగా దేశాధినేతలు కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా విమానంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి విమాన ప్రయాణానికి మన వాళ్ళు ఇచ్చే విలువ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. విమానం చిన్న విమానం, ప్రయాణికులు చాలా తక్కువగానే చనిపోయారు. కానీ ఆ టేక్ ఆఫ్ అయిన విధానంలోనే అంటే అది పైలట్ యొక్క ప్రాబ్లమా లేకపోతే విమానం లోపల ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లమా అనేది మనకు స్పష్టంగా తెలియదు. ఎందుకంటే టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే ఒకవైపుకు ఒరిగినట్టుగా వెళ్ళడం జరిగింది. అది లెఫ్ట్కు వెళుతూ సడన్ గా టేక్ ఆఫ్ అయిపోయి పైకి వెళ్ళి మళ్ళీ వెంటనే కింద పడిపోయింది. పడుతూనే దాని హెడ్ వచ్చి కింద గుద్దుకుందట. విమానం ముందు భాగం ఏదైతుందో అది భూమికి గుద్దుకోవడం జరిగింది. వెంటనే మంటలు లేచాయి. దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 12 నుంచి 15 మంది లోపల చనిపోయినట్టున్నారు. 15 మంది దాకా. దాంట్లో 2 పైలట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బహుశా మరి లోపల 1-2 పనిచేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. బహుశా వాళ్ళకి కావాల్సిన అందించే వాళ్ళు ఉండొచ్చు. మొత్తం మీద ప్రయాణికులు 10 నుంచి 12 మంది మాత్రమే ఉన్నట్టు కనపడుతుంది. మొత్తం 15 కన్నా పెంచకుండా సంఖ్య అప్పటికప్పుడు బూడిదైపోయారు వాళ్ళు. కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే అది లండన్ నుంచి నెదర్లాండ్స్ వెళ్లే విమానం. ఇది తక్కువ ప్రయాణికులతో ఉండేటువంటి విమానం. ఇది మనకు చాలా చార్టెడ్ ప్లేన్ లాంటివి, తర్వాత అట్లాగే కొన్ని కమర్షియల్ ఫ్లైట్ లో కూడా ఎక్కువ జనం ప్రయాణం చేయరు, ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి. చార్టెడ్ ఫ్లైట్స్ ఏమో మరి వాళ్ళు అద్దెకు తీసుకొని నడుపుకునేటువంటి విమానాలు చార్టెడ్ ఫ్లైట్స్. ఇలాంటి వాటిలోనే ఇంత తక్కువ ప్రయాణికులు ఉంటారు సహజంగా. కాబట్టి ఇది మనకు బాధాకరమైన విషయమే. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే మామూలుగా బస్సులు కూడా ఒక బస్ స్టాండ్, ఒక బస్ డిపోకు చేరుకున్న తర్వాత ఆ రాత్రి అంతా కూడా బస్సులో ఏముంది అనేటువంటి ప్రతి ఒక్కటి చెక్ చేసి దాని అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత తెల్లారి బస్సులు బయలుదేరుతాయి. అలాగే ట్రైన్స్ లో కూడా అలాగే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అది బుక్ లో రాస్తారు. ఆ బుక్ ప్రకారంగా ఆ ఇంజన్ ని మొత్తం చెక్ చేసి ఆ ప్రాబ్లం తీసేసిన తర్వాతనే దాన్ని మళ్ళీ పంపిస్తారు. అంటే దాన్ని రోడ్డు మీదకి వెళ్ళడానికి అంటే మన పట్టాల మీదకి ఎక్కిస్తారు. కానీ ఫ్లైట్లలో ఏం జరుగుతుందంటే కొంత లెథర్జీ అనేది కొంచెం పెరిగిపోయింది. అంటే కొద్దిగా అలక్ష్యభావం కలుగుతుంది. కానీ ఫ్లైట్లలో అలక్ష్యభావం ఉండకూడదు. ఎందుకంటే ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత ఎవరి సాయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. అదే భూమి మీద ఉండే పరిస్థితి అయితే ఏదో రకమైన సాయం చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఆకాశంలోకి ఎగిరిన తర్వాత ఇక ఎవరు సాయం చేసే అవకాశాలు ఉండవు. అందువల్ల అతి జాగ్రత్తగా మామూలుగా భూమి మీద ప్రయాణం చేసేటువంటి వాహనాల కన్నా 10 రెట్లు ఎక్కువగా దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి
ఏ సమస్య లేకుండా చేసి పంపించాల్సిన బాధ్యత ఉంది. ఇలాగే ఇంకా వరుస పెట్టి విమాన ప్రమాదాలు జరుగుతుంటే విమానంలో ప్రయాణం చేయడానికి భయపడుతున్నారు. అసలు చాలా భయపడతారు. ప్రయాణాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. తద్వారా ఆలస్యం అయిపోతుంది. ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు వ్యాపారంలో లేదా ఏదైనా వాళ్ళు మరి ఉద్యోగ ప్రయత్నాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు రకరకాలుగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాంట్రాక్ట్ లాంటివి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అలక్ష్యం లేకుండా ప్రతి ఒక్క టెక్నీషియన్ తన వంతులో ఎక్కడ తన బాధ్యతారాహిత్యంగా కాకుండా బాధ్యతతో కూడి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అటువైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని మనం భావిస్తున్నాం. అయితే సార్ మరొక విషయం ఏంటంటే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, ఇదేమైనా ఉగ్రవాద కుట్ర అని చెప్పేసి కూడా ఒక వార్త మనం వింటున్నాం. దానికి ఏం చెప్తారు సార్? ఉగ్రవాద కుట్ర కానీ ఇంతవరకు ఒక్క దగ్గర కూడా మనం బయటపడలేదు. ఎందుకంటే ఉగ్రవాద కుట్ర అంత సులభం కాదు. ఎందుకంటే బయట ఏదైనా ఒక ట్రైన్కో లేకపోతే ఒక మన బస్సుకో బాంబు పెట్టడం కానీ బాంబులు ఉంచడం కానీ సులభం కావచ్చు. కానీ ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా బాంబు లేకపోతే దాంట్లో ఆ విమానంలో ఏదైనా పేలిపోయేటువంటి పదార్థాన్ని పెట్టి సురక్షితంగా బయటికి రావడం అంత సులభం కాదు. ఎందుకంటే 24/7 సురక్షితమైనటువంటి సైనికులు లాంటి వాళ్ళే. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి దానికి సపరేట్ గా ఒక కమాండ్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఎయిర్పోర్ట్లలో కూడా చాలా నైపుణ్యత కలిగినటువంటి పోలీసు ఉంటారు. అక్కడ రక్షణ దళం ఉంటుంది. ఆ రక్షణ దళాన్ని దాటుకొని లోపలికి పోవడం అనేది సులభం కాదు. రెండోది ప్రతి విమానం దగ్గర కూడా మళ్ళీ ఆ విమానానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు అక్కడ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే గుర్తుపడతారు. వాళ్ళ లోపల రానివారు, వెంటనే వాళ్ళు పట్టుకుని అప్పచెప్పేస్తారు. కానీ ఇవన్నీ దాటి రెండోది కెమెరాలు, సీసీ కెమెరాలు ఎప్పుడు కూడా సర్వేలెన్స్ లో ఉంటుంది. అది అంటే దాన్ని గమనించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి మరి కట్టుదిట్టమైన భద్రతలను దాటుకొని లోపలికి వెళ్ళి అక్కడ లోపల పేలిపోయే పదార్థాన్ని పెట్టి రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇవన్నీ కూడా పైకి ఎగిరిన తర్వాత జరగట్లే, టేకప్ అయ్యే టైంలో ఎక్కువ జరుగుతున్నాయి. టేకప్ టైంలో వాళ్ళు చేయడం కష్టం. పైకి ఎగిరిన తర్వాత అంటే ఎవరో దూరం నుంచి ఏదైనా వేశారు ఇంకోటి జరిగారు అంటే ఒక ఆలోచన ఉండే పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు ఏవి కూడా ఆకాశం మధ్యలో జరుగుతున్నాయి కావు. అన్ని దాదాపు భూమి మీద ల్యాండ్ అవుతున్న టైంలోనో టేకప్ అవుతున్న టైంలోనో జరిగే ప్రమాదాలు. కాబట్టి దీనికి ఎక్కువగా ఇది మనం ఏమీ అలాంటి దాన్ని మనం సందేహించాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.